నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. కుంభరాశి ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు. అష్టమ శని కాదు, వీళ్ళకి ఏళ్ళనాటి శని ఉంది. అదంతా మ్యాటర్ కాదు. రాశి లగ్నంలో రాహు ఉన్నాడు. అది మెయిన్. అక్కడ స్విచ్ అక్కడ ఉంది. డిసెంబర్ దాకా మనం ఒకటి చెప్తే వాళ్ళకి వేరేలాగా వినపడుతుంది. సంబంధం లేకుండా ఏదేదో ఆర్గ్యుమెంట్, లేదంటే వాళ్ళు మనం చెప్పే విషయాన్ని వాడు నెగిటివ్ గా వాడికి ఏదో అయిపోయినట్టు, ఓ బాగుందా, చెయ్యి బాగుందా అని అడిగితే చెయ్యి ఫ్రాక్చర్ అవుతుందా, ఎందుకు నేను అడుగుతాడు, అరే బాబు నేను అంతా అడగలేదు. అలాగా వాళ్ళ మైండ్ సెట్ అలా అట్లా ఎల్యూషన్స్, ఎక్స్ట్రీమ్ ఎల్యూషన్స్ అవుతుంది. రాహు అంటే ఇట్స్ ప్యూర్ ఎల్యూషనల్ ఎఫెక్ట్. అందుకని ఇప్పుడు ఈ వక్రగతి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది? ఒకటే విషయం, కుటుంబ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. కుంభంలో పుట్టిన ఎవరైనా సరే కుటుంబంలో ఒక మంచి యాడ్ అవుతారు. సింపుల్ అంతే. కుటుంబ స్థానానికి శని వక్రంగా ఉన్నాడంటే పాత మంచి ఒకటి యాడ్ అవుతాడు. మీ ఇంట్లోంచి పారిపోయిన బాబు వచ్చి సెటిల్ అయిపోతాడు. మీ ఇంట్లో పాపు లేదంటే పాప లవ్ మ్యారేజ్ చేసుకుని ఎస్కేప్ అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళని మీరు ఇంట్లో తీసుకుంటారు. లేదు సార్ మా బాబుకి ఇప్పుడే పెళ్ళవ్వాలి, అదంతా అలా పారిపోలేదు అంటే ఇప్పుడు బాబు లేదంటే పాపకి పెళ్ళి అవుతుంది, కన్సీవ్ అవుతారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఇంత లాజికలీ ఏంటంటే కుటుంబ స్థానానికి ఒకటి యాక్ట్ అవుతుంది అంటే కన్సీవ్ అవుతారు. సో అప్పుడు ఒక పాప లేదంటే బాబు మీ ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది. అష్టమ స్థానం అంటే మీకు రెండవ స్థానంలో శని వక్ర అంటే మీ వైఫ్కి అది అష్టమ స్థానంగా మారుతుంది. అప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ హిరణ్య. కొంతమందికి హిరణ్య వచ్చి అంటే రెండు చోట్ల హిరణ్య ఉంటుంది. లేడీస్కి అయితే కొంచెం అరౌండ్ ద వాట్ యూ కాల్ దిస్ ప్లేస్, బొట్టు పక్కన ఉన్న హిరణ్యకి కొంచెం ప్రాబ్లం వస్తుంది. బికాస్ దర్ ఇస్ ఆల్సో వన్ కండిషన్ లైక్ దిస్. అది వచ్చి మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందికి మెయిన్గా అంటే అష్టమ స్థానం యాక్టివ్ అంతే డబ్బులు వస్తుంది. శని వక్రంగా ఉన్నప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మూల్యంగా, మీ యొక్క వైఫ్ మూల్యంగా ఎదురు చూడని డబ్బు, కొంతమందికి స్ట్రైట్గా రావాల్సిన ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ లాగా ఇన్కమ్, వాళ్ళు ఏం చేస్తారు ఆఫీస్లో ఒక స్కీమ్ లాగా పెట్టి యూ విల్ ఆల్సో గెట్ కమిషన్ ఇఫ్ యూ డూ దిస్ అంటాడు. సో దట్ బికమ్స్ ద అష్టమ స్థానం. మనము ఎదురు చూసేది శాలరీ ప్లస్ యూ హ్యావ్ ద పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఆర్ ఇన్సెంటివ్ ఆర్ కమిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అదంతా మీకు యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీకంటే మీ వైఫ్ మూల్యంగా లేదంటే మీకంటే మీ హస్బెండ్ మూలకంగా మీకు డబ్బులు రావడానికి, మీ యొక్క ఫినాన్షియల్ గ్రోత్ రావడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. కుటుంబ స్థానంలో శని వక్రంగా ఉందంటే కండిపాగా లెన్స్ మార్చాలి. కన్నాడి యువర్ గ్లాసెస్ వచ్చి స్పెక్టకల్స్ మార్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బుధుడి యొక్క స్థానంలో వక్రంగా ఉందంటే పళ్ళకి క్రిప్ వేస్తారు. సర్జికల్ ప్రాసెస్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు అటుకులే తింటున్నాను నాకు మురుకు తినాలి అని ఉండే వాళ్ళకి ఓకే డన్ యూ విల్ డూ అని తీసుకెళ్ళి మంచిగా సెట్ చేసి వాళ్ళకి వచ్చి పళ్ళు అంతా వర్కౌట్ చేసి ఇవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. మంచి కార్యాలకి, మంచి విషయాలకి డబ్బు, అప్డేట్ చేయడానికి డబ్బు, ఇలాంటి విషయాలు ఖర్చు పెట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కాలపురుషానికి అది 12వ స్థానంగా ఉంది కాబట్టి యూ విల్ థింక్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, న్యూ ఇన్వెస్ట్మెంట్. కొంతమంది సిల్వర్ కొంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటారు, కొంతమంది లేదు నేను ఐ థింక్ గోల్డ్ షీట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది అనుకుంటాను అని కొంత ఇన్వెస్ట్మెంట్. నాకు చాలామంది లేడీస్ చూసారంటే మంత్లీ చిట్ లాగా కన్వర్ట్ చేస్తారు. దట్ విల్ బి మోర్ కనెక్టెడ్ టువర్డ్స్ ద లార్జెస్ట్ స్కీమ్, ఇయర్లీ స్కీమ్స్ లాగా ఏదైనా గోల్డ్ అలాంటి వాటిలో మీరు చేయడం, లేదంటే మీ ఫ్యామిలీలో లేదంటే మీ ఊళ్ళలో ఒక 10 మంది 15 మంది లేడీస్ అంతా చేరుకొని ఒక చిట్ లాగా చేస్తారు. దాంట్లో మీరు యాడ్ చేయడం అనేది ఈ టైంలో జరుగుతుంది. ప్రొవైడెడ్
కర్కాటకంలో, వృశ్చికంలో, మీనంలో వాళ్ళకి శని వక్రంగా ఉందంటే 100% జరుగుతుంది. చాలా మంది అప్పులు క్లోజ్ చేస్తారు. Hmm. ఇప్పుడు చాలా అర్జెంట్ మీ దగ్గర నన్ను 10,000 తీసుకున్నానంటే ఆ అప్పు క్లోజ్ అవుతుంది. Hmm. అలాంటి విషయం. అలా లేదు అంటే ఇప్పుడు అప్పు తీసుకుంటారు ఫర్ సమ్ న్యూ కాస్. ఏంటి ఒకటే ప్రాబ్లం మకరంలో ఉండే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఉన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీ ఇంట్లో ఒక మొబైల్ ఉంది, మీకు నచ్చిన మొబైల్, కానీ నచ్చలేదని కొత్త కలర్ కోసం మీరు మారుస్తారు. ఇదంతా అనవసరమైన ఖర్చు. మొబైల్ అదే ఐఫోన్, ఎన్ని రోజులు వచ్చినా అదే ఐఫోన్, ఏమీ మారదు. ఒక పిక్సెల్ ఇంక్రీజ్ చేసి ఇస్తాడు అంతే, కొంచెం మంది బ్యాటరీ లైట్గా పట్టి టింకరింగ్ చేసి ఇస్తాడు అంతే. కానీ అదే మీరు కొంటారు. అప్డేట్ పుదు అప్డేట్ కొత్తది లేదు, ఇప్పుడు ఫ్లిప్ మోడల్లో వచ్చింది సార్ వెంటనే దానికి డబ్బులు ఇలాంటి ఇవన్నీ ఖర్చు, అనవసరమైన ఖర్చులు. మీకు అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ కోసం, మీ యొక్క ఇష్టం, నాకు అది ఇష్టం సార్, నేను కొంటే బాగుంటాను, ఐ ఫీల్ సో హ్యాపీ, ప్రైడ్, దానికి మీరు డబ్బు ఖర్చు పెడతారు. సో ఇదంతా మీరు మీ యొక్క దాంట్లో ఇలాంటి విషయాలు చూసుకోవాలి. మెయిన్గా కుటుంబ స్థానం యాక్టివ్ ఉంటే మీరు చేసే డెసిషన్లో తప్పు ఉంటుంది. అప్పుడు ఏది మిగతా వాళ్ళు చెప్పింది, మెయిన్గా మీ వైఫ్ చెప్పిన విషయాన్ని మీరు వినాలి. లేదంటే మీ హస్బెండ్ చెప్పే విషయాలు కాస్త లోపలికి వెళ్తే మీరు తప్పు చేయకుండా ఉంటారు. అంటే ఫినాన్షియల్ బ్లాకేజ్ అనేది లేకుండా ఉంటుంది. ఫస్ట్ విషయం. మెయిన్గా ఫుడ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా మందికి మెయిన్గా కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి దెల్ బి ఎ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ మన ఫుడ్ అలర్జీ, ఫుడ్ టాక్సిక్గా మారడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి బుధుడి యొక్క స్థానంలో వక్రం అవుతుందంటే మెడిసిన్ తీసుకున్నట్టు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి, ఎక్స్పైరీ అయ్యిందా లేదా అని చూసుకొని చేయడం. దాంట్లో డేటా సరిగ్గా కనపడదు, మనం వేసుకున్న తర్వాత ఒకటే మోసంగా వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా మీరు కాస్త చూసుకోవాలి. ఎలా చూసినా దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు ఎర్న్ ద మనీ. అదేలాగా కుంభరాశిలో పుట్టిన ఎవరైనా సరే మీరు మాటలతో మీరు ఒక డబ్బులు ఉంది మీకు అవుతుంది. యువర్ జాబ్ ఇస్ అ ప్రొఫెషన్ వేర్ యూ టాక్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అన్ అడ్వకేట్. ఇప్పుడు చాలామంది డివోషనల్ స్పీకర్స్ ఉంటారు, లైక్ అన్ అస్ట్రాలజర్ లైక్ మీ. వీళ్ళందరూ మాటలతోనే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. టీచర్స్, వాళ్ళు మాట్లాడకుండా టీచింగ్ అవ్వదు. మార్కెటింగ్ ఏజెంట్స్, వీళ్ళందరికీ ఇప్పుడు మంచి ఆఫర్, మంచి డబ్బు, ఎక్కడైనా బ్లాక్ అయిన డబ్బు, ఇదంతా మీకు రావడానికి ఛాన్స్ వచ్చి బ్యూటిఫుల్గా ఉండదు. శని వక్రం అంటే పాత విషయాలు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అది మనకి హెల్ప్ అవుతుంది. మంచి విషయాలు అంటే ఆల్రెడీ ట్రై చేసి వదిలేసామంటే అది ఇప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో యుల్ బి వెరీ హ్యాపీ. బ్యూటిఫుల్. అలాగే హ్యాపీగానే ఉండాలి. మరి రెమెడీస్ ఏం చేసుకోవచ్చండి వీళ్ళు? తులసి అర్చన చేయడం. బేసికల్గా ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం చేస్తారు. నేను అలా చేయడం కుదరదన్నప్పుడుగా తులసిని తీసుకొని వెళ్ళి మనం మెయిన్గా మహావిష్ణువు సన్నిధానంలో ఇవ్వడం అనేది చాలా పెద్ద చేంజ్ వస్తుంది. ఈ చాతుర్మాసంలో అలాంటి విషయం చేయడం అనేది ఇన్ఫినిట్ టైమ్స్ మంచిది జరుగుతుంది. సో మీరందరూ అది మాత్రం చేయండి, చాలు, మీతో అంతా బాగుంటారు. అలా ఖచ్చితంగా జరగాలి. ఇల్యూషన్స్ నుంచి కూడా వీడు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శని వక్రగతి మరి ఎట్లా ఏర్పడుతుంది అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేమా. అంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 ఇంపార్టెంట్ లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే, మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీన రాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారో, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క
జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్, గోచారం కనెక్ట్ అయింది అని అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటల్లో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం, త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.